అందరికీ నమస్తే. నేను భార్గవ్. నిత్యం కాంట్రవర్సీలలో నిలిచే తెలంగాణ శ్యామ్ నాతో పాటు ఉన్నారు ఈరోజు. ఒకసారి మనం శ్యామ్‌తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్యామ్ అన్న. నమస్తే అన్న. బండి భగీరథ్ విషయానికొద్దాం. బండి భగీరథ్‌కి రీసెంట్‌గా బెయిల్ వచ్చింది. మల్కాజ్గిరి కోర్టు. యెస్. చాలామంది అడ్వకేట్‌లతో, న్యాయ నిపుణులతో మాట్లాడితే వాళ్ళు చెప్పిన అంశాలు ఏందంటే, అసలు ఈ పోక్సో కేసులో బెయిల్ రావడం అంత ఈజీ గాదు. కానీ ఎట్లొచ్చిందనేది ఎవరికీ అర్థం కాని విషయము అని చెప్పి వాళ్ళు అంటున్నారు. అవును. మీకేమనిపించింది? ఏమైనా ఇన్‌ఫ్లుయెన్స్ జరిగిందా? బెయిల్ ప్రధానంగా రావడం బండి భగీరథ్ జైల్లో పోవడానికి నా పాత్ర చాలా కీలకమైనటువంటిది. హ్మ్. నేను ఆమరణ నిరాహార దీక్ష చేసిన. హ్మ్. అరే ఒక బాధిత కుటుంబం పోలీస్ స్టేషన్‌కొచ్చి హ్మ్. పొద్దున్నుంచి సాయంత్రం వరకు మా అమ్మాయిని ఇలా ఇబ్బంది పెట్టారు అని అంటే కేసు తీసుకోలేదంట మీరు. హ్మ్. 12 గంటలకు మీ దగ్గరికి 6 గంటలకు వస్తే అర్ధరాత్రి 12 గంటలకు మీరు కేసు చేసి ఏదో స్టేషన్ బెయిల్ సెక్షన్స్ పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశారంట అనేటువంటి ఇష్యూ బయటకొచ్చిన తర్వాత ఆ కుటుంబానికి అండగా నిలబడి బలమైనటువంటి సెక్షన్స్ పెట్టాలి. నిందితుడు ఎవడైతే బండి భగీరథ్ ఉన్నాడో వాడిని రిమాండ్ చేయాలని మేము పోరాటం చేశాము. నేను అన్ని ఛానళ్ళలోకి ఇంటర్వ్యూలు ఇచ్చాను. హ్మ్. నా వాయిస్ బలంగా అవును. వినిపించాను. అవును. నేను మహాత్మా గాంధీ గారి మార్గంలో ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటా అని ఒక ప్రకటన చేస్తే హ్మ్. తెల్లారి 5 గంటలకు నేను టవల్ మీద స్థానానికి పోతుంటే పోలీసులు నన్ను వచ్చి ఎత్తుకొని పోయారు. టాస్క్ ఫోర్స్ వోళ్ళా ఎత్తుకుపోయింది? ఈ పోలీసులో ఎవరో తెలియదు ఆ! వాళ్ళు. వాళ్ళు ఆ! రకరకాల పోలీసోళ్ళు సురారం హ్మ్. అని చెప్పారు. హ్మ్. "ఏం కాదు శ్యామ్ గారు రండి మాతోని మాకు సహకరించండి. సురారం పోలీస్ స్టేషన్‌కి మీరు కస్టడీలో ఉండాలి. దీక్ష చేయకూడదు." అది ఇది అని అన్నారు. అదేంటి సార్ నేను పర్మిషన్ తీసుకున్నాను. ఏసీపీ గారికి లెటర్ ఇచ్చాను. ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫోన్ చేస్తూ కూడా చెప్పాను. హ్మ్. నన్నెందుకు తీసుకుపోతున్నారు? "ఏం లేదు సార్ రండి సిఐ గారు రమ్మనంటే సురారం వెళ్ళినా. హ్మ్. సురారం నుంచి వేరే కార్‌లో ఎక్కడికి తీసుకుపోయారు? నాకు ఎక్కడ తీసుకుపోయారో తెలియదు ఎన్ని నాకు. కార్లు చేంజ్ అయినాయి మధ్యలో? 4 కార్లు చేంజ్ 4 చేశారు. కార్లా? ఆ! ఇటో పోలీసాయన, ఇటో పోలీసాయన కూసున్నాడు. ఫోన్ తీసుకుని నన్నేం వాళ్ళు తిట్టలేదులే. హ్మ్. వాళ్ళు పైన ఫోన్‌లు వస్తా ఉన్నాయి. సరే సార్, సరే సార్ అంటుండు. ఫోన్ ఇయ్యి అంటుండు. సరే సార్ అంటే ఎవరితోని మాట్లాడుతున్నాడో తెలవదు నాకు. ఆ! ఫోన్ ఇయ్యి అంటే ఇచ్చేసిన. సార్ హ్మ్. నేనేం దొంగను కాదు, లంగను కాదు సార్. హ్మ్. పొద్దున్న లేస్తే మీరు కూడా నన్ను చూస్తారు. నేను మాట్లాడే మాటలు వినేటువంటి వ్యక్తులే కదా మీరు కూడా. నేను రాసే రాతలు కూడా చూసేటువంటి వ్యక్తులే కదా. నేనేం సంఘ విద్రోహిని కాదు సార్. నన్నెందుకు ఇలా చేస్తున్నారంటే, ప్లీజ్ సార్ కోఆపరేట్ చేయండి అని అన్నారు. భోజనం చేయండి. నేను దీక్షలో ఉన్నానండి. భోజనం ఎందుకు చేస్తాను చెప్పండి. బండి హ్మ్. భగీరథ్‌ని హ్మ్. అరెస్ట్ చేసేంత వరకు నేను భోజనం చేసేది లేదు. ఆమరణ నిరాహార దీక్షలో ఉన్నాననంటే, ఆ! వాళ్ళు నన్ను తీసుకొని పోతుంటే శేఖర్ అని, తర్వాత సురేష్ అని ఒక తమ్ముడు. హ్మ్. సురేష్, శేఖర్ అనే ఇద్దరు మిత్రులు పోలీస్ స్టేషన్‌కి అప్పుడే వాళ్ళని తీసుకొని పోతుర్రు. ఆ తమ్ముడొచ్చాడు. హ్మ్. అప్పుడే ఆ వీడియో తీసి శ్యామలని ఎక్కడికో తీసుకెళ్లారని ఆయన హ్మ్. మీలాంటి హ్మ్. జర్నలిస్ట్ మిత్రులందరికి వీడియోలు హ్మ్. పంపిస్తే ప్రజల నుంచి ఒత్తిడి వచ్చి హ్మ్. ఈ ఈ రకంగా మా వోళ్ళు పోలీస్ స్టేషన్‌కొచ్చి సూరారం పోలీస్ స్టేషన్‌లో ధర్నా చేసి హ్మ్. కూర్చొని సీఐ గారితో మాట్లాడితే శ్యామ్ ఎక్కడున్నాడని నన్ను ఒక ఫోటో తీసి వేరే ఎక్కడికో తీసుకొని పోయారు ఇప్పుడు మరి. మీరు పెట్టుకుంది కేంద్ర హోం సహాయ శాఖ మంత్రితో పెట్టుకున్నారు. హ్మ్. ఎన్‌కౌంటర్ చేస్తారేమైనా ఏమైనా అనిపించిందా ఆ టైంలో? ఆ ఎవరిని? కార్లు మార్చడం, మిమ్మల్ని తీసుకుపోయే విధానం ఇక్కడ అంటే ఏదో జరుగుతుంది అని అనిపించిందా? ఇప్పుడు నేను హ్మ్. ఎన్‌కౌంటర్‌లకు ఆ! సావుకు భయపడేటోడిని కాదు భార్గవ్‌ని. నేను ఆ! చెప్తున్నాను గదా! ఆ! మీరు ఎంతమంది ఎంపీలు ఉన్నారో తెలీదు భారతదేశంలో బీజేపీ ఎంపీలు. హ్మ్. మీరు ముఖ్యమంత్రులు ఎంతమంది ఉన్నారో నాకైతే తెలీదు. హ్మ్. 18 రాష్ట్రాలలో మీరు అధికారంలో ఉన్నట్టున్నారు. హ్మ్. మేము సావుకు భయపడేటోళ్ళం గాదు. మేము ప్రజలకు భయపడేటోళ్ళం. హ్మ్. మేము అన్యాయం చేస్తే భయపడతాం. దుర్మార్గం చేసేటువంటి దొంగలకు, లంగలకు భయపెట్టేటోళ్ళం కాదు. హ్మ్. తెలంగాణ శ్యామ్ ఏ మైనర్ బాలికని బండి సంజయ్ కుమారుడు చేసినట్టు అఘాయిత్యం చేయలేదు. హ్మ్. తెలంగాణ శ్యామ్ బండి సంజయ్ కబ్జాలు చేసినట్టు కరీంనగర్‌లో ఏ మైనింగ్ వ్యాపారస్తుల్ని బెదిరియలేదు. హ్మ్. తెలంగాణ శ్యామ్ ఏ మత కలహాలు పెట్టి మసీదులు, చర్చిలు కూల్చేస్తా అన్నటువంటి వ్యక్తి కాదు. హ్మ్. కాబట్టి మేము సావుకు భయపడేటోళ్ళం కాదు. మైనింగ్ అలా మాఫియా అయింది. ఇదేంది కొత్త కోణం మళ్ళా? కరీంనగర్ ఇగ అదంతా మైనింగ్ పెద్ద అది స్టోరీలే. పెద్ద మళ్ళా అది వేరు. అదో పెద్ద ఆ! స్టోరీలే గాని ఆ! చెప్తున్నా హ్మ్. సంపుతాడనంటే హ్మ్. ఇప్పుడు ఆయన సంపాలని అనుకుంటుండు. హ్మ్. ఆయన మీ మీ మిమ్మల్లా? 100% ఆ! లాస్ట్ టైమ్ మార్వాడి విషయంలో నన్ను చంపుతా అని ఫోన్‌లు చేశారు. హ్మ్. సరే రండ్రా బాయ్ అని చెప్పిన. హ్మ్. నా నేల కోసం నేను 100 సార్లు చచ్చిపోతారా? బండి సంజయ్ లాగా నేను ఢిల్లీకి గులాంగిరి చేసేటటువంటి వ్యక్తిని కాదు హ్మ్. అని చెప్పేసి చెప్పిన. హ్మ్. వాళ్ళు రాలేదు. హ్మ్. మరి చంపుతా అంటుర్రు. మీరు ఏమంటారు టైము, డేటు, ప్లేస్ చెప్పండి. నేనే వస్తా. నేను ఒక్కనే వస్తా. హ్మ్. మీరు అంటారు కదా! ఈ మధ్య మీరన్న ట్రోల్ హ్మ్. ఉంది కదా! హ్మ్. మేము ఐదుగురమే వాళ్ళు 100 మంది అని హ్మ్. ట్రోల్ చేస్తా ఉన్నారు కదా! అవును. నేను ఒక్కడినే. హ్మ్. మీరు 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు కదా! హ్మ్. మీరు 8, 8, 16 మీకు చేత కాకపోతే మీ ప్రధానమంత్రిని కూడా తీసుకొచ్చుకొని నేను ఒక్కనే వస్తా. హ్మ్. నేను ఒక్కనే వస్తా. హ్మ్. 8 మంది ఎంపీలు పేర్లతో సహా మన చెప్తా. మీరు ప్రభుత్వంతో రండి. పెట్టుకుంటుర్రు మీరు. ప్రభుత్వం. ఇది కేంద్ర ఏమైంది ప్రభుత్వం అది బ్రదర్? గూడా మళ్ళా. పెట్టుకోవడం అంటే నేను హ్మ్. వాళ్ళని చంపుతా అంటున్నానా? వాళ్ళని హ్మ్. పొడుస్తా అంటున్నా? వాళ్ళని నరుకుతా అంటున్నా? హ్మ్. మీరు చేసే మత కలహాలు కరెక్టా? హ్మ్. మీ కేంద్ర మంత్రుల కొడుకులు మైనర్ బాలికలపైన అత్యాచారం చేయొచ్చా? హ్మ్. మసీదులను కూల్చేస్తా అనొచ్చా? హ్మ్. మాట్లాడే ప్రజాప్రతినిధులు ఇంటి మీదకి పోయి దాడులు చేయొచ్చా? అవును. సజావుగా జరుగుతుంది. కేసు బెట్టిర్రు. పోక్సో యాక్ట్‌లు బెట్టిర్రు. కీలకమైన యాక్టు. మరి పట్టుకోలే జైలుకి పోయిండు. ఇంకేం గావాలి? అదే బ్రదర్ నేననేది. సంపాలా? మీరు మన ఉరేయాలా? మధ్యలో మన టాపిక్ పక్కకు పోయింది. హ్మ్. కాదు బ్రదర్ ఇదంతా చేశాం. హ్మ్. రోడ్లెక్కాం. పేట బషీర్బాగ్ పోలీస్ స్టేషన్‌కి నేనెళ్ళినా. మనం హ్మ్. కూడా ఇంటర్వ్యూ చేశాం కదా! మీరు ప్రెస్ క్లబ్‌కొస్తే అవును. చేశాం అవును. కదా! అవును. ఏం జరిగిందేంటో హడావిడిలో ఉండే ఆ రోజు మీకు హ్మ్. టైం ఇయ్యలేదు. యెస్ మేము రోడ్లెక్కాము. పట్టుకోమని చెప్పాము. మీరేం చెప్పారు?
సిట్ వేసాము, 9 రోజులు నిందితుడిని కాపాడేటువంటి ప్రయత్నం చేసి బండి సంజయ్ ఏమో నా కొడుకును అప్పచెప్పానంటారు. మా పోలీసు వాళ్ళే కష్టపడి పట్టుకున్నారు నార్సింగ్ పరిధిలో అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు. ఇదంతా దేనికి? పెద్దోడికి ఒక న్యాయం, పేదోడికి ఒక న్యాయం అనేటువంటి భావన ప్రజల్లో కలిగింది కాబట్టి ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. నెంబర్ 2, ఈ సంగప్ప అనేటువంటి దుర్మార్గుడు ఎవడైతున్నాడో గతంలో V6లో పనిచేసినటువంటి సంగప్ప కట్టప్పగాడు, ఆ కట్టప్పగాడు, ఈ బండి సంజయ్ కుమారుడు వీళ్ళందరూ కలిసి బాధితురాలు కుటుంబాన్ని బెదిరించారు. అయ్యా నీ కొడుకు నా బిడ్డని ఈ విధంగా చేశాడు, ఏంది మంచి చెడు మాట్లాడుకుందామని ఈ సంగప్పగాడు ఇంటికి తీసుకొని పోతే, నేను అధ్యక్షత పదవి కోల్పోయినప్పుడు, నన్ను అధ్యక్షత పదవి నుంచి తొలగించినప్పుడు నా కోసం 8 మంది ఆత్మహత్య చేసుకున్నారు, జాగ్రత్త అని బెదిరించాడు బండి సంజయ్. తెలుసా ఏమన్నట్టు దానికి అర్థం ఏంటంటే నిన్ను ఎవరు చంపుతారో తెలియదు, నువ్వు నాతో పెట్టుకుంటున్నావు, నిన్ను ఎవరు చంపుతారో తెలియదమ్మా, గుర్తుపెట్టుకో, నీ కుటుంబం నా కోసమే 8 మంది ఆత్మహత్య చేసుకున్నప్పుడు నేను చంపడం పెద్ద లెక్కన అని పరోక్షంగా బెదిరించాడు బ్రదర్. అటువంటి చరిత్ర కలిగినటువంటి కొడుకు బండి సంజయ్ కుమారుడు. ఆయనని మీరు సరే బెయిల్ ఇచ్చారని అనుకుందాం, ఎగ్జామ్స్ ఏదో ఉన్నాయంట కదా. ఇప్పుడు అల్టిమేట్ గా మీరు చేసిన పోరాటానికి ఫలితం అయితే కనపడుతుంది కదా. మీరు పోరాటాలు చేయడం వల్లనే, దీక్షలు చేయడం వల్లనే భగీరథ్ జైలుకు పోయింది అనుకుందాం. మీకు ఇంకేం కావాలంటున్నాయి ఈ కేసులో? భగీరథ్కి ఉరేయాలా లేకపోతే చంపేయాలా? మీరు ఏం కోరుకుంటారు? అదే బ్రదర్ చెప్తాను, మేము ఉరేయమని చంపేయమని మేము చెప్పాం. ఏముంటది అంటున్నా నేను. నిష్పక్షపాతంగా విచారణ చేసి న్యాయం ఏంటి అన్యాయం ఏంటి అనేటువంటి విషయాన్ని కోర్టు తేల్చాలి, బలమైనటువంటి సెక్షన్స్ పెట్టాలి. మేము ఏమంటున్నాం అంటే, మీరు రిలీజ్ చేశారు, కండిషనల్ ఏమంటారు కంటెంప్ట్ ఆఫ్ కోర్టులో ఉంది కాబట్టి నేను ఏం మాట్లాడా, ఆయన ఏదో ఎగ్జామ్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి దానికోసం ఇచ్చిరని అనుకుందాం. గతంలో నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఉత్తరప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది. మనీషా వాల్మీకి అనేటువంటి ఒక దళిత బిడ్డని ఈ విధంగానే ఒక నాయకుడు రేప్ చేసి అత్యాచారం చేసి చంపేశారు బ్రదర్. వానికి కూడా కోర్టు బెయిల్ ఇచ్చింది, మధ్యంతర బెయిల్ ఇస్తే వాడు బయటకు వచ్చి ఆ మైనర్ బాలిక తరపున వాదిస్తున్నటువంటి లాయర్ని, ఆ మైనర్ బాలిక కుటుంబాన్ని చంపేసిన బ్రదర్. ఎవిడెన్స్ లేకుండా బూడిది కాల్చి చేసి చంపేశాడు. మీలాంటి జర్నలిస్టులను కెమెరాను పోనీయలేదు. ప్రియాంక గాంధీ పోతే కూడా మీరు రావడానికి వీల్లేదు మేడం అని పోలీసులను వెనక పంపించాడు. అటువంటి పని చేయడానికి గ్యారంటీ ఉందా? ఆ బాధితురాలు కుటుంబం భయభ్రాంతులలో ఉన్నారు, వాళ్ళకు మీరు భద్రత కల్పించలేదు. నెంబర్ 2, బండి సంజయ్ మంత్రి పదవి నుంచి రాజీనామా చేయలేదు. ఆ మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని బాధితురాలు కుటుంబాన్ని బెదిరించేటువంటి అవకాశం ఉంది కదా. పోలీసు వాళ్ళు ఆయన కోసం మనం సిరిసిలకు పోతే ఆయన ఏమంటాడు, మీ ఎస్పీ రాలేదేంది అంటాడు, నువ్వే పచ్చి దొంగవు, నీకు స్వాగతం పలకడానికి ఎస్పీ రావాలా? నువ్వు నేర చరిత్ర కలిగినటువంటి వాడి నిన్ను అమాయకుల్ని బెదిరించేటోడు నీకు ఎస్పీ స్వాగతం పలకాలా? నిన్ను మంత్రి పదవి నుంచి తొలగియాలని ప్రజలందరూ కోరుకుంటారు, నేను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటారు, మళ్ళీ నీకు ఎస్పీ స్వాగతం పలకాల. ఇప్పుడు కొడుకు తప్పు చేస్తే తండ్రికి ఏం సంబంధం అనే లైన్ లో కొంతమంది మాట్లాడుతున్నారు. ఏ చెట్టు కాసింది ఆ కాయ? ఏ చెట్టు కాసింది బ్రదర్ ఆ కాయ? ఏ చెట్టు కాసింది? సంజయ్ దాడి సంజయ్కి తప్పు చేయలేదు కదా. సరే బ్రదర్, సంజయ్ తప్పు చేయలేదు, మరి ఎందుకు నువ్వు ఇంటికి పిలిపించుకొని ఆ కుటుంబాన్ని బెదిరించినావు? సంజయ్ తప్పు చేయలేదు. హనుమాన్ ర్యాలీలో కరీంనగర్లో నా కొడుకు చాలా సత్యపురుషుడు అన్నా అని ఎందుకు మాట్లాడినావు? నువ్వు పవిత్రమైనటువంటి హనుమాన్ ర్యాలీలో నీ కొడుకును కాపాడుకోవడం కోసం ప్రజలకు మెసేజ్ పోవాలని, అన్నా నా కొడుకు చాలా సత్య హరిశ్చంద్రుడు అన్నా, ఎటువంటి తప్పు చేయలేదన్నా అని ఎందుకు సానుభూతి పొందేటువంటి ప్రయత్నం చేసినావు? సరే బ్రదర్, ఈ విషయంలో మంచివాడని అనుకున్నాం. గతంలో టెక్ మహేంద్రలో ఆయన చేసిన పాపాలు లేవా? తోటి విద్యార్థులను ఏ విధంగా గుద్దినావు? అది మనం స్టూడియోలు చెప్పకూడదు. అరే చూడక మాక్యులు గుద్దుతా ఉన్నాడు, చూసారా మీరు? చూసారు కదా, ఒక పిల్లవాడిని రూమ్ లేచి కొడతా ఉన్నాడు, అప్పుడు కూడా సమర్థించుకున్నారు. సరే అమ్మాయిని ఎవరిని ఏడిపించారు అని చెప్పి కొట్టినంట. మరి ఇప్పుడు ఈయన అమ్మాయిని ఏడిపించిన, ఈయనవాడు కొట్టాలి. సరే అప్పుడు అది వేరే విషయం. ఇలా సమర్థించుకోను, తప్పు మీద తప్పు. నీ కొడుకు సత్యహరిశ్చంద్రుడు అయితే నీకే అక్షరం ముక్కరాదు, నీ పేరు కూడా నువ్వే రాసుకోలేవు బండి సంజయ్. ఇప్పుడు ఆయన బయటకు వచ్చి చదివి దేశాన్ని ఉద్ధరించేది ఏమున్నది? ఓవరాల్ గా ఈ కేసు ఎడిపోతుంది అనిపిస్తుంది. అందుకే అయితే వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ 1 month 2 months తర్వాత బయటకు వస్తాడా? బెయిల్ వస్తే ఏం జరుగుతుంది ఈ కేసులో? అసలు నా అనుమానం ఏంటంటే, జైలుకు పోయింది బండి సంజయ్ కుమారుడు బండి భగీరథేనా? ఎందుకంటే మహమ్మద్ గౌస్ పాషా అని ఖమ్మంలో అని చేస్తే వాడిని మీడియా ముందు మాస్క్ వేసి పెట్టిరు. ఈయన అట్లా పెట్టలే. అవును, రాజమర్యాదలతో కోటిరెడ్డి సారు సరే మంచిగా పనిచేసిరు, వాళ్ళు పట్టుకున్నారు నాకు తెలుసు. కోటిరెడ్డి సారు, ఏసీపీ శంకరెడ్డి సారు వీళ్ళందరూ చక్కగా పంపించారు. మరి వాళ్ళనే పంపించారా? ఇంకా వాళ్ళనే పంపించాం శ్యామన్ అయితే చెప్పాడు అడిగితే, కానీ మరి ప్రజలకు చూపించాలి కదా.
మరి ప్రజలకు చూపియడం ఇష్టం లేక చూపియలేదు. మరి కోర్టులు, మొహమ్మద్ గౌస్ పాషా పోలీసులు గారిని చూపించినట్టు కూడా చూపియాలి కదా. వీఐపీ కేస్ కదా ఇది. విఐపీ కాదు బ్రదర్, చట్టం ముందు పెద్దోడు చిన్నోడు అనే ఇది ఉంటుందా బ్రదర్? కనిపిస్తుంది కదా అది మరి అలాంటప్పుడు డిఫరెన్స్. బండి సంజయ్ కుమారుడికి శిక్ష పడుతుందని నేను ఎట్లా అనుకుంటా? అనుకోను కదా. బండి సంజయ్ని కాపాడు ఎన్నేళ్ళు లోపల ఉండొచ్చు, ఎప్పుడు బయటకు వచ్చే అవకాశాలు ఉండొచ్చు అంటే ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుందని చెప్పి అంటారు కాబట్టి అడుగుతున్నాను. బండి సంజయ్ని కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించినప్పుడే బండి సంజయ్ కుమారుడికి శిక్ష పడుతుంది బ్రదర్. కోర్టులు కానీ మీ కింద ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కానీ నిష్పక్షపాతంగా ఏమంటారు ఒక విచారణ చేసి ఇది చేస్తారు. ఎందుకంటే ఆయన కేంద్ర మంత్రి, నరేంద్ర మోడీ పేరు చెప్పి భయపెడతాడు ఆయన. ఎందుకంటే ఆయన ప్రధానమంత్రి. వాళ్ళ పార్టీలో రేపులు మటర్లు చేసినటువంటి వాళ్ళని ఏమంటారు పూల దండలేసి స్వాగతించడం, ఇటువంటి వాళ్ళ చరిత్ర కలిగినటువంటి వ్యక్తులే వాళ్ళు. కాబట్టి బండి సంజయ్ని కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగిస్తేనే ఈ బండి భగీరథకు శిక్ష పడుతుంది, ఆ బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుంది. సో చివరిగా నా పర్సనల్ అడ్వైజ్ ఏంటంటే మీకు, ఉమ్. మీరు కేంద్ర మంత్రి, కేంద్ర హోం సహాయ శాఖ కొడుకు గురించి మాట్లాడారు. అవును. మీకు ఖచ్చితంగా మీ మీద థ్రెటనింగ్ చేసే అవకాశాలు ఉంటాయి, అవును. చంపేసే అవకాశాలు ఉన్నాయని మీరే చెప్తున్నారు. అవును. సో మీరు చంపుకోమని కూడా చెప్తున్నాను నేను. కొంత జాగ్రత్తగా ఉండమని చెప్పి నా నా పర్సనల్ నేల కోసం, నా తెలంగాణ ఆడపిల్లలకు న్యాయం జరగాలని నేను 100 సార్లు చచ్చిపోతా బ్రదర్. నా తెలంగాణలో ఉన్నటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు నా తెలంగాణ బిడ్డలే, నా తెలంగాణ అన్నలే, నా తెలంగాణ అవ్వలకే దక్కాలని నేను 1000 సార్లు నా నేల కోసం చచ్చిపోతా బ్రదర్. బతికున్న శ్రీకాంతాచారి ఒంటి మీద పెట్రోల్ పోసుకొని కాలిపోతూ అమ్మ కావాలి, నాన్న కావాలి, పైసలు కావాలని అడగలే బ్రదర్. జై తెలంగాణ అన్నాడు. నేను కూడా గట్లనే బతికి గట్లనే చచ్చిపోతా. బండి సంజయ్ లాంటి గూండాలు నన్ను చంపుతా అంటే చంపమనండి. బండి సంజయ్ లాంటి రౌడీలు వాళ్ళు చంపుతా అంటే చంపమనండి. నేను వద్దంటలే కదా. తెలంగాణ ప్రజల తర్వాత, నా సాగు తర్వాత అంటే వాళ్ళు రోడ్ల మీదకి రారా? గిరీష్ దారమోని మీద జరిగిన దాడి గుర్తుందా మీకు? గిరీష్ అవి గుర్తు చేసుకున్నప్పుడు అనిపించదా మీకు, ఎందుకు పెట్టుకుంటున్నాం అనవసరంగా సంజయ్తో అని? కాదు బ్రదర్, నేను చేసేది తప్ప. సంజయ్ పర్సనల్ గా ఆయన ఏం తింటుండో, ఆయన తంబాకు తింటుండా, గుట్కాలు తింటుండా, సిగరెట్లు తాగుతుండా, మందు తాగుతుండా, ఇది తాగకూడదు, ఇది తినకూడదు, ఆయన కబ్జాలు, ఆయన పర్సనల్, ఆయన ఇంతే తినాలి, ఆయన పర్సనల్ ఏమన్నా అడుగుతున్నా? ఆయన పబ్లిక్ డొమైన్ మనిషి కదా, కేంద్ర మన మంత్రి కదా, మన రాష్ట్రం నుంచి ఉన్నటువంటి మంత్రి కదా, ఆయన సహాయక మంత్రి అయిన వల్ల మరి ఆయన కొడుకు తప్పు చేయొచ్చా? మన రాష్ట్రానికి, మన దేశానికే అవమానం కదా. ఢిల్లీలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు తెలంగాణ సే మంత్రి అయిసా కియా అని అంటారు, అది నా తెలంగాణకే అవమానం కదా. మరి నేను ఎవరి తరపున నిలబడుతున్నా? నువ్వు చేసింది తప్పు. నేను పెట్టమన్నా? ఆమె కూడా మున్నూరు కాపు బిడ్డే కదా. మరి ఆమె నువ్వు పొద్దున్న లేసే హిందువులకు న్యాయం జరగాలంట, ఆ తల్లి కూడా హిందూ బిడ్డే కదా, ఆ చెల్లె కూడా హిందూ తల్లే కదా. మరి ఎందుకు వాళ్ళు రోడ్ల మీద వాళ్ళు వస్తేనే కదా వాళ్ళు న్యాయం. రేపు పొద్దున నీకు అన్యాయం జరిగినా కొట్లాడతాం ఎందుకు? వాళ్ళ అమ్మగారికి బాగాలేదని హాస్పిటల్ జాయిన్ అయితే ఆ అమ్మ తొందరగా కోలుకోవాలని నేనే పూజ చేసిన. బండి సంజయ్ గారి అమ్మగారు తొందరగా కోలుకోవాలని, ఆ ఆరోగ్యం మెరుగుపడాలని ఆ భగవంతుని ప్రార్థించిన. మేము వ్యక్తులు నాశనం కావాలని కోరుకోం. వాళ్ళ ఆలోచన ఏదైతే ఉంటుందో ఆ దుర్మార్గమైన ఆలోచన నశించాలి. నీ కొడుకు సక్రమంగా పెంచుకో. నువ్వు మసీదు మందిరాలు పంచాయతీ నీకు ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది? నీకు ఏ ఎంపిక రాలే. ఎవరి మీద ఇట్లా కామెంట్స్ చేయరు. కేవలం బండి సంజయ్నే తిడతా ఉంటారు తెలంగాణ ప్రజలు. ఎందుకంటే ఆయన అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ అక్కడేమో పవన్ కళ్యాణ్, ఇక్కడేమో ఈయన. ఓకే, సరే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.